పెన్నూరు మండలం కృష్ణా జిల్లాలో ఉన్నామండి. మనం చిగురుపాటి కృష్ణారావు గారి పొలంలో ఉన్నాము. మన రైతు తాలూకా మన జోగారావు గారు మొత్తం కూడా పొలం అంతా ఆయనే చూసుకుంటారండి. జోగారావు గారి మాటల్లోనే కందకి, చెరుక్కి, పసుపుకి, అరటికి కూడా, వరికి కూడా వాడటం జరిగింది. దగ్గర దగ్గర 30 నుంచి 35 ఎకరాల వరకు వాడారు. మన ప్రొడక్ట్ గురించి ఎలా ఉంది ఏంటి అనేది వివరాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. జోగారావు గారు, ఎలా ఉందండి అసలు మన కంద ఎలా ఉంది? కంద బాగానే ఉందండి. కంద ఈ సంవత్సరం కల్లా మాకు ఈ ఊర్లో కల్లా కంద బ్రహ్మాండంగా తయారైంది. అసలు కంద కూడా ఏ జబ్బు లేదు, అసలు దుంప కూడా బాగానే ఉంది. అయితే మాకు కారణం ఏంటంటే మా అందరికంటే ఒకటి బాగానే ఉంది. ఊట కూడా ఉంది, దుంపలో చెడు కూడా లేదు. ఈ మందుల వల్లే మేము ఏంటంటే కేవలం మేము కొట్టేది ఈ మందుల వల్లే. అయితే ఇట్టా రాలేదు ఎవరికి కూడా. ఊట కూడాను చాలా మందికి 40, 35 ఇట్టా వచ్చింది ఈ సంవత్సరం. మాది 70 దాకా వస్తుంది. వస్తుంది. ప్లస్ మనం తెగుళ్ళని తట్టుకోవటం కానీ, వానపాములు కనపడటం అవనివ్వండి, ఏదైనా సరే దీంట్లో ఆ ప్రొటెక్షన్ కనపడుతుంది. మాకు ఎందుకంటే దీంట్లో అట్లా కనపడుతుంది. రేటు కూడా మనది ఎక్కువ కొన్నారని చెప్పారు. ఎక్కువగానే కొన్నారు, అందరికంటే ఎక్కువగానే కొన్నారు మాది. అయితే దానికి తగ్గగా కూడా బాగానే ఉంది. ఊట కూడా బాగానే ఉంది. రేటు పెట్టినా రేటు కూడా పెట్టారంటే దీనివల్ల. అదేనండి, ఊట వల్ల దుంప కూడా రంగు ఎలా ఉందండి? రంగు బ్రహ్మాండంగా ఉంది చూడండి, రంగు కూడా. అదేనండి, ప్రతి దుంప కూడా ఇదే రంగులో ఉంటుందండి. మనకి నలుపు రంగు అనేది రాకూడదండి. దుంప ఎప్పుడు కూడా తెలుపు వర్ణంలో ఉండాలి. ఇలా వస్తే పర్ఫెక్ట్ దుంప అండి. ఇది చాలా సంవత్సరాల క్రితం ఇలా వచ్చిందని కూడా మన రైతులు వారి మాటల్లో నేను వినడం జరిగింది. అయితే ఇంకోటండి, మనకి జీవాణువుల సంఖ్య పెరగడానికి మన జాయింట్ చాలా హెల్ప్ చేస్తుందండి. వానపాముల సంఖ్య కానివ్వండి, జీవాణువులు పెరగటం వల్ల కాయ అనేది, ఇప్పుడు దుంప అనేది పుచ్చు రాకుండా ఉంటుంది. ప్లస్ ఫర్టిలైజర్ స్థాయి ఎలా వాడారండి? మన తగ్గించారా? మన బలం మందులు తగ్గించారు, తక్కువగానే వేసాం బలం మందులు. అదేనండి, అంటే వీటి వల్ల మాకు మొన్నటిదాకా కూడాను వచ్చి ఒత్తులు కూడా చూసి కూడా ఇంకా 2 నెలలు ఆగొద్దు అనుకున్నారు. అట్ట అయితే ఇప్పుడు ఈ రేటు ఎందుకంటే తొందరగా ఎక్కడ లేకపోవటం వల్ల వాళ్ళు తవ్వుతున్నారే కానీ, లేకపోతే ఎప్పుడైతే తవ్వేవాళ్ళు కాదండి. ఊట లేకపోవటం వల్ల చుట్టుపక్కల పోయినవి కనుక దీన్ని చూసి వాళ్ళకి రేటు వస్తుందండి. అక్కడ అదేనండి, నేను వాళ్ళకి రేటు వస్తుంది. అది మాకు పెట్టే కంటే వాళ్ళకి ఎక్కువ వస్తుంది. అదే భూమి గుల్లబారటం కానివ్వండి, మెత్తదనం అవనివ్వండి, అట్లాంటిది బాగానే ఉంటుందండి. అసలు భూమి ఏంటంటే గుల్ల ఉంటేనే ఊట వస్తుంది. భూమి గట్టిదనం ఉంటే ఊట రాదండి. అదే మన జోగారావు గారు మొత్తం కూడా మన చిన్నగారి పొలం అంతా కూడా చిన్నగారు అంటారండి. మన చిగురుపాటి కృష్ణారావు గారిని ఇక్కడ పెనంలూరు గ్రామంలో. ఆయనకి క్యాంటీన్స్ ఉన్నాయి కాబట్టి చాలా బిజీగా ఉంటారు. దట్స్ వై మనం మన జోగారావు గారితో వీడియో తీసుకోవడం జరుగుతుందండి. మీరు దయచేసి కావాలి అంటే ఈ దగ్గరలో ఉంది కాబట్టి మీరు ఒకసారి ఫీల్డ్ విజిట్ చేయొచ్చు. ఎలా ఉంది అనే విషయం కూడా మీకు అర్థమవుతుంది. దయచేసి ఒకసారి మా ప్రోడక్ట్ని కొంత వినియోగించి చూడండి. దీనివల్ల లాభాలు పొందుతారని 100% మేము చెప్తాము. ప్లస్ ఫర్టిలైజర్ స్థాయి తగ్గుతుంది. ఇయర్ బై ఇయర్ వాడే కొద్దీ కూడా భూమిలో చాలా సేంద్రీయ కార్బన్ స్థాయిలు పెరగటం, ఇయర్ బై ఇయర్ ఇంకా ఈల్డింగ్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. మేము ఇంకా ఫర్దర్గా ఇంకా మా వీడియోలను తీసుకొస్తూనే ఉంటాం. చెరుకు, పసుపు వీటిలో కూడా వాడిన వీడియోలను కూడా మీకు చూపించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.